సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం సమావేశంలో సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిసిఐడికి ఎస్సీ ఎస్టీ కేసులతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తానే స్వయంగా 4,000 కేసుల్లో ఛార్జ్ షీట్ వేయించానని సునీల్ కుమార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని బట్టే తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన పాత్ర స్పష్టంగా అర్థమవుతోందని రఘురామ విమర్శించారు. అదే సమావేశంలో ఢిల్లీ నుంచి వచ్చిన జాన్ మార్క్ అనే వ్యక్తి హింసను ప్రేరేపించేలా మాట్లాడారని మండిపడ్డారు. శ్రావణ్ కుమార్ జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఒక పిలుపిచ్చారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో నా మీద ఒక కంప్లైంట్ ఆయనే తయారు చేసి, మీరందరూ ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఇవ్వండి, కొన్ని వేల ఎఫ్ఐఆర్లో మనం కట్టాలి, నేను ఒక బుద్ధి ఒక గుణపాఠం చెప్పాలనుకుంటున్నానని ఆయన చెప్పడం జరిగింది. నాకు బుద్ధి చెప్పడం సరే, మరి ఆయనకి బుద్ధి ఉందా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే నన్ను నా రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఇలా మాట్లాడాడు అని చెప్పి వక్రీకరించినందువల్ల నేను యాజ్ ఎ డిప్యూటీ స్పీకరే ఒక కంప్లైంట్ నిన్న పంపించడం జరిగింది. సిఐడి చీఫ్గా అతను పనిచేసినప్పుడట 4,000 ఎస్సీ ఎస్టీ కేసుల్లో నేను ఛార్జ్షీట్ని వేయించాను అని మాట్లాడటం జరిగింది. చాలా మాట్లాడాడు, కొంత అప్రస్తుతం. బట్ అయినా ఇంపార్టెంట్ ఇష్యూని వరకు నేను మాట్లాడవలసిన బాధ్యత ఉంది. సిబిసిఐడికి ఎస్సీ అట్రాసిటీ కేసెస్కి ఎటువంటి సంబంధం లేదు.